ఏండి బఠానీల్లోకి అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, ఇంకా పుల్కాలోకైనా, ఇంకా పూరీలోకైతే చెప్పవసరం లేదండి. ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. బఠానీలైతే రాత్రే నీటిలో వేసుకొని నానపెట్టి పక్కనుంచుకోవాలి. ఉదయాన్నైతే కుక్కర్‌లోకి వేసుకొని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన దించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా తురుముకోవాలండి. కుక్కర్ మూత తీసుకుంటే బఠానీ అనేది ఇలా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిందనేటప్పుడు పక్కన దించుకున్న తర్వాత కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందనేటప్పుడు 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని నిదానంగా ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిపోతుందండి, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అలాంటప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటూ టమాటా కూడా ఉడికించుకోవాలండి. టమాటా కూడా మ్యాక్సిమం ఉడికిపోయింది అనేటప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటే ఆయిల్ అనేది ఇలా చిన్నగా రిలీజ్ అవుతుందండి. అలాంటప్పుడు మనం ఉడికించుకున్న బఠానీ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కొద్దిగా గ్రేవీలాగా వస్తుందండి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకుంటూ మరో 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే బఠానీలు ఫ్రెష్ క్రీమ్ కూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీతోనైనా, రైస్తోనైనా, పుల్కాతోనైనా, పూరీతోనైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.